హరీష్ రావుని విమర్శిస్తున్నారు, సంతోష్ని విమర్శిస్తున్నారు. కానీ మీ అన్నయ్య కేటీఆర్‌ని ఎక్కువ విమర్శించట్లేరు. ఎందుకు అనేది కూడా క్వెషన్ వస్తుంది. అంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది. ఎందుకంటే అవినీతి అనేది ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు సరే అది జరిగిందా జరగలేదనేది మాట్లాడట్లేం కానీ సో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్. సో నిజంగా అది తుపేల్ కేసు అండి, అందులో ఏం లేదు. అది తుపేల్ కేసు, అది ఓపెన్ అండ్ షట్ కేసు. అది అందులో పెద్దగా నాకు తెలిసిన కాడికైతే అందులో పెద్దగా ఏం లేదు. బట్ కేటీఆర్ గారు చేసినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చెప్తాం అన్నీ, అట్లేం చెప్పకుండా ఏముండము. అపోనెంట్ పార్టీ అంటే ఏమీ తెలియదు అనేది చాలా తేలిగ్గా తీసేశారు ఆ రోజు సభలో. ఏమీ తెలియదు మీన్స్ అంటే జరుగుతున్న మీరు చెప్తున్నటువంటి మీరు ఆరోపణ చేస్తున్నటువంటి అవినీతి గురించి కేటీఆర్కు తెలియదనేది మీ ఉద్దేశమా? అసలు సిస్టమ్ గురించి తెలియదనేది మీ ఉద్దేశమా? ఏంటది? నేను చెప్పాను కదండి, కేటీఆర్ గారు సోషల్ మీడియాలోనే అట్లా అక్కడే ఉంటున్నారు. ఆయన ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి కార్యకర్తల్లో ఇంటరాక్ట్ అయ్యి చేయడం లేదనేది ఆయన మీద ఇప్పటివరకు కూడా ఉన్న విమర్శ. సరే, నేను ఇక గతం అండి, పొలిటికల్ విమర్శ చేయాల్సి వచ్చిన రోజు కొన్ని అంశాలు ఉన్నాయి, అందులో కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అది చెప్పాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఓకే. సో మీరు ఇప్పుడు ప్రయాణం